మిత్రమా, నీ దారిలో ముళ్ళు ఉన్నాయని పైన మాపకు. లక్ష్యం దూరమవుతుంది. నీపై విమర్శలను ఆశీర్వాదాలుగా, నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలం కొట్టేలా, నిన్ను వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బతినేలా ఉండాలి మిత్రమా. ఆస్తి అంతస్తు లేదని ఆలోచన వదులు. ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో ముందడుగు వేయి మిత్రమా. 1 నెల లేట వచ్చేమో కానీ విజయం వచ్చి నీ కాళ్ళ ముందు ఉంటుంది. నిన్ను ఎక్కిరించిన వాళ్ళు ముక్కును వేలేసుకుంటారు. అది గెలుపంటే. వెక్కిరింతలు చూసి వెనక్కిపోతే తర్వాత ధిక్కరించిన కూడా ఫలితం ఉండదని గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, వ్యక్తిగతంగా ఎదగడానికి 12 సూత్రాలు. 1. ఏదైనా తప్పుగా అనిపిస్తే అది చేయవద్దు. 2. ఏమి చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేయండి. 3. అందరికీ నవ్వులు పంచాలి కానీ ఎదుటి వారికి చులకనయ్యే వరకు కాదు మిత్రమా. 4. మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి. 5. మీ గురించి మీరే తక్కువ చేసుకుని మాట్లాడవద్దు మిత్రమా. 6. మీ కల ఏదైనా సాధించే వరకు వదలొద్దు. 7. లేదు కాదు అని చెప్పేందుకు మొహమాట పడవద్దు మిత్రమా. 8. అవును అని చెప్పేందుకు భయపడవద్దు. 9. మీపై మీరు నమ్మకంతో ఉండాలి. 10. మీ చేతిలో లేని దాన్ని అలా వదిలేయకండి. 11. నిరాశవాదులకు, డ్రామాలకు దూరంగా ఉండండి మిత్రమా. 12. అందరినీ మనసుతో స్వీకరించండి, ప్రేమించండి. మిత్రమా, ఎవరితో ఎలా మాట్లాడాలో చెప్పనా? తల్లితో ప్రేమగా మాట్లాడు మిత్రమా. తండ్రితో గౌరవంగా మాట్లాడు. భార్యతో నిజం మాట్లాడు. సోదరులతో సహృదయంతో మాట్లాడు. తోబుట్టువులతో అభిమానంతో మాట్లాడు మిత్రమా. పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడు. స్నేహితులతో సరదాగా మాట్లాడు. అధికారులతో హోందాగా మాట్లాడు. వ్యాపారులతో ఖచ్చితత్వంతో మాట్లాడు. వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడు. కార్మికులతో సౌమ్యంగా మాట్లాడు. రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడు. భగవంతుడితో మౌనంగా మాట్లాడు. నీతో నువ్వు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుకో మిత్రమా. మిత్రమా, ఒక చిన్న మాట చెప్పనా? జ్ఞానం, ధనం, విశ్వాసం అని ఒక 3 స్నేహితులు. వాళ్ళది చాలా గాఢమైన స్నేహం. అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవలసి వచ్చింది. తిరిగి ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలనే ప్రశ్న కూడా వచ్చింది. 3 ఆలోచించసాగారు. ఇంతలో జ్ఞానం అంటుంది, దేవాలయాలు, విద్యాలయాల్లో నేను కలుస్తా అని. ఈ ధనం కూడా అంటుంది, నేను ధనవంతుల దగ్గర కలుస్తా అంటుంది. విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. కారణమేంటని జ్ఞానం, ధనం అడిగారు. అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది, మీరిద్దరు విడిపోయినా వెళ్ళిపోయినా ఎక్కడో ఒక చోట కలుసుకునే వీలుంటుంది. కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రావడం అనేది కుదిరిన పని. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యపడదు అన్నది. విశ్వాసం మాటలు విని జ్ఞానం, ధనం ఆశ్చర్యపోయాయి. స్నేహం పట్ల, విడిపోవడం పట్ల విశ్వాసానికున్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి. ఇందులో నీతేంటో చెప్పన మిత్రమా? ధనం, జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి, కానీ విశ్వాసం ఒక్కసారి పోతే మళ్ళీ రాదని గుర్తించుకో మిత్రమా. బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యం పాతవవుతున్న కొద్దీ బాగుంటుంది. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే మిత్రమా. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు. 25 ఏళ్ల స్నేహాలు పాతుకుపోయిన బంధాలేని గుర్తించుకో మిత్రమా. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు. అపురూపమైన అనుబంధాలను వదులుకోకు మిత్రమా. ఎవరేమన్నా ఓర్చుకుంటున్నారు కదా అని ఎదుటి వారిని పిరికివారిగా భావించకండి. ఓర్చుకునే మనసు ఉన్న చోటే నిజమైన ప్రేమ ఉందని తెలుసుకో మిత్రమా. మనిషి జీవితంలో చేసే 7 తప్పులు. 1. అవసరమైన దానికన్నా ఎక్కువ చింతించడం. 2. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం. 3. ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ వెనకంజ వేయడం. 4. ప్రేమించిన ఆత్మీయుల వద్ద నిజమైన ఫీలింగ్స్ చూపించలేకపోవడం. 5. గతం లేదా భవిష్యత్ కోసం ఆలోచిస్తూ వర్తమానంలోకి మధుర క్షణాలను కోల్పోవడం. 6. జీవితంలో రిస్క్ తీసుకోలేకపోవడం. 7. కుటుంబానికి సరైన సమయాన్ని కేటాయించలేకపోవడం. మిత్రమా, నీ భార్యని ఇతరుల ముందు గౌరవిస్తూ మాట్లాడండి. ఆవిడ సమస్యలు చెప్తున్నప్పుడు పేపర్ చదవడం ఆపండి.
ఆవిడ చూస్తున్న టీవీ ఛానల్ మార్చకండి. ఆమె అలసినప్పుడు వంటలో సహాయం చేయండి. చేసిన కూర నచ్చకపోతే నువ్వు చేసినట్టు లేదేమిటి అనండి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ పిల్లల కన్నా ఆమె ముఖ్యమని మీ పిల్లలకు తెలిసేలా ప్రవర్తించండి. అప్పుడే మిత్రమా, మీ పిల్లల ముందు మీకు చాలా గౌరవం ఉంటుంది. ఆమెతో బయటికి వెళ్ళినప్పుడు దిక్కులు చూడకండి. వారానికి 4 సార్లు ఆమెతో కలిసి భోజనం చేయండి. సారీ చెప్పడం అలవాటు చేసుకోండి. మీ వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆమెకి చెప్పండి. ఇవన్నీ చేసినా నా భర్త చాలా మంచివాడు అంటుందని ఎక్స్పెక్ట్ మాత్రం చేయకండి మిత్రమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, రూపాయి ఉందని దుబారా చేయకు. 10 ఉందని ఇతరుల పరువు తీయద్దు. 100 ఉందని ఇతరులపై నిందలు వేయద్దు. 1000 ఉందని ఇతరులకు గొయ్యి తవ్వద్దు. 1,00,000 ఉందని ఇతరులను భిక్షగాలనుకు మిత్రమా. 1,00,00,000 ఉందని ఇతరులను కూటికి లేనివాడిని అనుకో. ఎవరి జీవితం వారిది. లేనోడు లేని విధంగా ఉంటే ఉన్నోడు ఉన్న విధంగా వారి బ్రతుకులు వారు బ్రతుకుతారు. అంతేకాని ఇతరులను హేళన చేయవద్దు. మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ కూడా తీసుకుపోము. పుట్టుక చావు మధ్యలో మిగిలేది మన మంచితనమే మిత్రమా. కాబట్టి అందరితో మంచిగా ఉండు. మంచితనమే నిన్ను కాపాడుతుందని గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, ప్రతిదీ పరిగెత్తి చేయనవసరం లేదు. జీవితంలో పరుగును ఆపి నిదానం అలవాటు చేసుకో. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు మిత్రమా. అందం నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరంలో కాదు. సత్యం, ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పకుండా ఉంటుంది మిత్రమా. ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటావో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారు కూడా ప్రేమించడం కూడా ప్రారంభిస్తారో, ఎప్పుడైతే నిన్ను నువ్వే బలంగా నమ్ముకొని శ్రమిస్తావో, అప్పుడే నువ్వొక గొప్ప వ్యక్తిగా ప్రశంసింపబడతావు మిత్రమా. ఒక మగవాడు తన జీవితంలో ఈ 3 ఆడవాళ్ళని కూడా ఎప్పటికీ మర్చిపోరు. 1 తనని ఏడిపించిన అమ్మాయిని, 2 తన కోసం ఏడ్చిన అమ్మాయిని, 3 తను ప్రేమించిన అమ్మాయిని. కాదంటారా మిత్రమా? డబ్బు ఉన్నవారికి నిద్రపోనివ్వదు, లేని వారికి బ్రతకనివ్వదు. అవునా? ఐశ్వర్యం అంటే తల్లిదండ్రులను రోజు చూడగలగడం, భార్యాభర్తలు అనుకూలంగా ఉండడం, చెప్పిన మాట వినే సంతానం ఉండడం, రుణాలు లేకపోవడం, మన అవసరానికి తగ్గ ధనం ఉండడం, ఏదైనా తిని అరిగించుకునే శక్తి కూడా ఉండడం, మన కోసం కన్నీరు కార్చే మిత్రులుండడం, 10 మందిలో మనం గౌరవించబడడం, ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండడం మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.